పూరా లోకల్. రీసెంట్గా ఒక పదం ఎవడో అదే రెంటపల్లి విషయంలోనే రప్పా రప్పా అని చెప్పి నేనే మాట్లాడాను. నేను ఆ రోజు మాట్లాడినప్పుడు చెప్పాను, ఏంటి గొర్రెపోతుల్ని నరికినట్టు గంగమ్మ జాతరలో గొర్రెపోతులు నరికినట్టు రప్పా రప్పా నరుకుతానని ఒకడంటే ఆ విషయం గురించి ఇలాంటి పత్రికా విలేకరులు ఎందుకంటే అలా తప్పేంటి అని అడిగాడంటే ఒకసారి అతని తాలూకా మానసిక పరిస్థితి ఒకసారి ఆలోచించేయండి. నేను 2-3 సందర్భాల్లో నేను చూశానండి. ఈ మధ్య కాలంలోనే ఒకడు గొడ్డలి పట్టుకుంటాడు ఒక చేత్తో వైసీపీ జెండా పట్టుకుంటాడు. జెండా పట్టుకొని వాడు ఇష్టం వచ్చినట్టు వాడు మాట్లాడతాడు. ఒకసారి ఇక్కడ చూస్తే మీకు నేను తర్వాత పంపిస్తాను. మీకు ఒక పక్క నుంచి గొడ్డలి పట్టుకుంటాడు, ఒక పక్క నుంచి జెండా పట్టుకుంటాడు. వీడు మన వైసీపీ కార్యకర్త. ఇలాంటి వాళ్ళందరినీ అంటే రెచ్చగొట్టే పరిస్థితుల్లో ఇలాంటి వాళ్ళందరినీ కూడా ప్రోత్సహిస్తున్నాడు, హింసను ప్రోత్సహించే పరిస్థితి. ఇంకొకడు మీరేమీ చేయలేరు, ఏం చేస్తారు మేము చూస్తామంటాడు. ఒకడేమో నరికేస్తామంటాడు, ఒకడు కోసేస్తామంటాడు. ఇలాంటి వాళ్ళందరినీ ఎందుకు ఆ మాట మాట్లాడుతున్నారు అంటే తప్పేంటి అని అడిగాడు. సినిమా డైలాగ్ కదా తప్పేంటి, ఏ సినిమాలో నీకు చంపేసుకోవటాలు చాలా హింస చూపిస్తారు, ఆ హింస అంతా బయట చేస్తే తప్పు లేదా అంటే మీ దృష్టిలో తప్పు కాదా అది? దాని గురించి ఎవరైనా మేము ఏదైనా పోలీస్ కేసు పెడితే అదేదో పోలీసులు హింసించేస్తున్నారు అన్నట్టుగా మాట్లాడే పరిస్థితి కనిపిస్తూ ఉంటే నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉందండి. రాజకీయాలు ఇలాంటి వాళ్ళు ఉండడం అన్నది అర్హత లేని పరిస్థితి. పూరా లోకల్.